నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నేటి ముఖ్యాంశాలు ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఎన్టీఆర్ జిల్లాలో సాయంత్రం 4 గంటలకు 61.99గా పోలింగ్ శాతం నమోదు. కూటమి పార్టీలు బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం నల్లేరుపై నడకే. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోర్నమ్మ మహేశ్వరరావు వెల్లడి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం కొంత మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం నుంచి పోలింగ్ వేగవంతమైంది. మధ్యాహ్నం 12 గంటలకు 28.90% నమోదు కాగా సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 61.99 పోలింగ్ శాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 112 పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సజావుగా సాగింది. ప్రతిష్టాత్మకమైన భద్రతా ఏర్పాట్లు అధికారులు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు నిరంతర పర్యవేక్షణ చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా పోలింగ్ ప్రక్రియ జరిగింది. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 450 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షేత్రస్థాయిలో తక్షణం స్పందించేలా కొన్ని బృందాలను అందుబాటులో ఉంచారు. మధ్యాహ్నం వరకు జరిగిన ఓటింగ్ సరళిని గమనించిన రాజకీయ పార్టీ నేతలు కొంత అయోమయానికి గురవటం జరిగింది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి పోలింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో పర్యటిస్తూ పరిశీలన జరుపుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ ఆయా కేంద్రాల వద్ద అధికారులతో మాట్లాడి సూచనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీ నాయకులు సైతం పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి పోలింగ్ శాతాన్ని తెలుసుకుంటూ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు పంపే ఏర్పాట్లు చేశారు. చాలా వరకు పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి పార్టీ నాయకులు సందడి బాగా కనిపించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 78,063 ఓట్లు ఉండగా సాయంత్రం 4 గంటలకు పోలింగ్ శాతం 61.99గా నమోదైంది. ప్రస్తుతం జరిగిన పోలింగ్ సరళిని ఓటర్లు కూటమి బలపరిచిన ఆలపాటి వైపే మొగ్గు చూపినట్లు నాయకులు భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ల పేరుతో నిరుద్యోగులను అత్యంత ఘోరంగా మోసం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక మంచి వ్యక్తిని గెలిపించుకొని శాసన మండలికి పంపవలసిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రధానమైన ఆయుధమని దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వం పట్ల ఎన్నో అరాచకాలకు పాల్పడిందని, టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలాగా పెట్టి ఇబ్బందులు గురిచేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పాలన కారణంగా రాష్ట్రం అధోగతి పాలైందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పాలనను గాడిలో పెట్టాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని తిరిగి చీకటి రోజుల్లోకి పంపకుండా ఒక మంచి వ్యక్తిని శాసనమండలికి పంపవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, ఉద్యోగస్తులు, విఘ్నత కలిగిన వాళ్ళు. ఎవరికి ఓటు వేయాలి అనే విషయం మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 5 సంవత్సరాల పాటు ఒక అరాచక పాలన అందించి అన్ని వర్గాల్ని ఇబ్బందులకు గురి చేసి, ముఖ్యంగా ఉద్యోగస్తుల్ని, మరీ టీచర్లని అనేక అణిచివేతకు గురి చేసి, నిరుద్యోగులకు కూడా క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి వారి నోట్లో మట్టి కొట్టిన వారు, వారి మద్దతుతో పోటీ చేస్తున్న వ్యక్తి ఒకవైపు ఉన్నారు. 8 నెలల్లో ఒక మంచి ప్రభుత్వ పాలన అందిస్తూ 6.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చి గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ పట్టాలకు ఎక్కించి ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అందిస్తూ ఇవాళ ఎక్కడో అట్టడుగున ఉంటున్న రాష్ట్రాన్ని, అభివృద్ధిలో 17వ స్థానానికి దిగజారిన రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే పని ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వారి సతీమణి కేశినేని జానకీలక్ష్మితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు నియోజకవర్గంలోని పటమట రైతు బజార్ వద్ద గల బసవపున్నయ్య చౌదరి హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ వారి సతీమణితో కలిసి వచ్చి సాధారణ ఓటర్ల వలె క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను ఎంపీ కేశినేని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ అధికారులను కోరారు. ఓటర్ మహాజనులందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని వాళ్ళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లాధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం నల్లేరుపై నడకేనని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, వారికి తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలైన సివిఆర్ హైస్కూల్, ఎంకే బేగ్ స్కూల్, ఏకేటీపీఎం స్కూల్, చిట్టూరు హైస్కూల్ ప్రాంతాలను సందర్శించి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. కూటమి పార్టీ వారు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సీరియల్ నెంబర్ జాబితాలో క్రమ సంఖ్య తదితర వివరాలను వారికి అవసరమైన సేవలను అందజేస్తున్నారు. శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కూడా కొద్దిసేపు ఓటర్లకు స్లిప్పులు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రులు ఓటు వేయడం తమ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు వ్యవహరించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెంట కడప ఆర్టీసీ రీజనల్ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల సెంట్రల్ నియోజకవర్గం అబ్జర్వర్ పూల నాగరాజు, దేవతోటి నాగరాజు, ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, క్లస్టర్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 4 సెంటర్లు సివిఆర్ స్కూలు, ఏకేటీపీ స్కూలు, చిట్టూరు స్కూలు, ఎంకేపీ స్కూల్లో ఉదయం 11 గంటలకే 25% పైన ఓటింగ్ నమోదైంది. విజ్ఞులైనటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా ఉత్సాహవంతంగా మరి ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. మా మహిళా సోదరీమణులు కానీ, అలాగే ఆడపిల్లలు కానీ, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారు. మేము మిగిలిన వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే అందరూ కూడా సాయంత్రం 4 గంటల లోపు అందరూ కూడా మరి ఓటింగ్ రమ్మని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధికి అండగా ఉండవలసిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. ఇవాళ విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి ఓటేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం కూటమి అభ్యర్థి విజయం అయితే ఖాయం. ప్రశాంతంగా ఎన్నికల కమిషను అధికారులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల పోలింగ్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లకు తిరుగుతూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఓటర్లకి ఇబ్బందులు కలగకుండా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొమని విజ్ఞప్తి చేస్తారు. తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం జరిగిన పోలింగ్ లో ఓటు వేసేందుకు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రైతు బజార్ వద్ద గల కోనేరు బసవపున్నయ్య చౌదరి హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గద్దె రామ్మోహన్ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. కూటమి పార్టీల కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రం బయట కొద్దిసేపు గడిపారు. ఓటు వేసేందుకు వచ్చేవారికి ఓటింగ్ స్లిప్లను అందజేశారు. అనంతరం గద్దె రామ్మోహన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యావంతుడు, నిరుద్యోగ, ఉపాధ్యాయ వర్గాల వారి సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి అని తెలిపారు. సమర్థుడైన ఎటువంటి సమస్యనైనా విధంగా పరిష్కరించుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పారు. ఇటువంటి వ్యక్తిని
శాసనమండలికి పంపడం ద్వారా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. శాసనమండలిలో గలం విప్పడమే కాకుండా వాటి పరిష్కార విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను ఒప్పించి పరిష్కరించగల సమర్థుడైన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ప్రభుత్వ ఆలోచనను ఆచరణలోకి తెచ్చేలా కృషి చేయగలగరని అన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా, అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా, సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు, నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు, పట్టభద్రులు అందరిలో కూడా అలాంటి భావన ఉంది. ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుక్కుపోయి ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన 25,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ యొక్క సమస్యని సమర్థవంతంగా కృషి చేస్తే మాత్రమే వస్తుంది తప్ప కేవలం సభలో మాట్లాడేసి గళం ఇప్పేసి దాంతో పరిష్కారం అవుద్దని ఎవరు అనుకోవట్లేదు. గళం ఇప్పాల్సిన అవసరం ఉంది సభలో. అదే సమయంలో 1-10 సార్లు ముఖ్యమంత్రి గారిని, అదే ఉప ముఖ్యమంత్రి గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని, లోకేష్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ప్రాక్టికల్గా వాళ్ళకు ఉపయోగపడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది, మనందరం చూస్తున్నాం. మరి కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. మరి కారణాలు మనందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించింది. అదేవిధంగా ఇండస్ట్రీస్, యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి, మరి టీచర్స్ చాలా బకాయిలు ఉండిపోయినాయి. ఆర్థికంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి నుంచి ఈ 8 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని మరి ఈ రోజున సంపదను సృష్టించే విధంగా, యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తూ అటు రాజధాని, అమరావతి రాజధాని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రైతాంగానికి ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళుతూ రాబోయే రోజుల్లో అటు డిఎస్సి నోటిఫికేషన్ కానివ్వండి, అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ రూపకల్పన, ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అని ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఓటేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎలక్షన్స్ ప్రొసీడింగ్స్ కూడా చాలా స్మూత్గా జరుగుతున్నాయి. అలాగే జనాలు ఇప్పుడు వచ్చే ఓర్వడి చూస్తుంటే తప్పకుండా అందరూ కూడా ఓటేయటానికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి చూపించడానికి రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా మళ్ళీ అత్యంత మెజారిటీతో గెలవాలి. కూటమి ప్రభుత్వం తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, అలాగే లాయర్ అయిన వ్యక్తి, అలాగే ఇదివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా చేసి ఉన్నారు. ఆయనకి గ్రాడ్యుయేట్ సమస్యలన్నీ కూడా బాగా అవగాహన ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో చనువుగా ఉండి ఈ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చగల సత్తా ఉంది. విజయవాడ పటమట జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ లక్ష్మీష సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ 8 గంటలకు స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 112 కేంద్రాల్లో కూడా సజావుగా టైంకి రైట్ టైంకి స్టార్ట్ అయింది. ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు పట్టమటాలో ఉన్న 7 కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరూ సిబ్బంది చాలా ఉన్నారు. అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయింది. సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏంటి, మౌలిక సదుపాయాలు ఏంటి ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్కాస్టింగ్తో ద్వారా 100%గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడ ఏది ఇబ్బంది లేదు, అందరూ సజావుగా జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేస్తున్నారు. అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నపం ఏంటంటే సో ఇది మీ హక్కు. ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ అని నేను చెప్పడం జరిగింది. మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పోలింగ్ ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ 75 ఓట్స్ అయ్యాయి ఇప్పుడు వరకు. సో మేల్స్ ఫీమేల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో కొన్ని ఉన్నాయి. సో వీ విల్ సెండ్ ఇట్. ఇంకా ఫస్ట్ 2 hours రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి. సో 8 o'clock స్టార్ట్ అయింది కాబట్టి సో బై 10 o'clock విల్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ. నగరంలో సినీ హీరో సందీప్ కిషన్ సందర్శించారు. తాను నటించిన మజాకా చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ తాను నటించిన 30వ చిత్రమైన మజాకా చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో నవ్వుతూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో దుర్గమ్మకు కృతజ్ఞతలు తెలిపేందుకు విజయవాడ వచ్చానని సందీప్ కిషన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జైసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో అలాగే నెట్ఫ్లిక్స్ ఫ్యామిలీ మెన్ సీజన్ 3లో చేయబోతున్నట్లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. మిత్రులకి అలాగే విజయవాడ ప్రేక్షకులకి అందరికీ నా గుడ్ మార్నింగ్ అండ్ కృతజ్ఞతలు. నిన్న మా సినిమా విజయవాడ పాత్రికేయ మిత్రులకి, విజయవాడ ఫ్రెండ్స్కి, విజయవాడ సినిమా ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇవాళ పొద్దున్న దుర్గమ్మ దగ్గరికి వచ్చి ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని మజాకాకి ఇంత మంచి టాక్, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చాను. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా హ్యాపీగా జరిగింది. నిన్న మొత్తం సినిమా రెస్పాన్స్ చాలా బాగుండింది. మజాకాది ఫ్యామిలీస్ గుంపులుగా నవ్వుకోవడం థియేటర్లో చూశాను. ఫుల్ థియేటర్స్ నవ్వుకుంటుంటే ఆ ఫీలింగే పేరండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత ఇవాళ ఇక్కడికి వచ్చి దుర్గమ్మకి నా కృతజ్ఞతను తెలియజేసుకుని కాళ్ళ మీద పడి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్తాను వచ్చా. బాగా జరిగింది. మీ అందరి సపోర్టు కావాలి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరినీ పంపండి. ఇంకా చూడని వాళ్ళు తప్పకుండా మజాకా సినిమా ఈ వీకెండ్ లోపల చూసేయండి. లవ్ యూ ఆల్ అండి. ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నా 30వ సినిమా. మీ ప్రేమ, మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి. లవ్ యూ. నెక్స్ట్ ఇప్పుడు షూటింగ్లో జరుగుతుందండి. మన జేసన్ సంజయ్ని దళపతి విజయ్ గారి. అది కాకుండా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 నెట్ఫ్లిక్స్ షో. బట్ అవన్నీ పక్కన పడితే ఇప్పుడు మజాకా థియేటర్లో చాలా బాగా నడుస్తుంది. తప్పకుండా థియేటర్కి చూడండి అన్న. డిస్టిలింగ్ పనులు పూర్తి స్థాయిలో నిర్వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. గురువారం ఉదయం సర్కిల్ 3 పరిధిలో గల మహానాడు రోడ్ చివర గల బల్లంవారి వీధిలో ఉన్న గుంటతిప్ప అవుట్ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లలో నిరంతరం డిస్టిలింగ్ ప్రక్రియను పూర్తి చేస్తూ ఉండాలని, వర్షం పడిన రోడ్డుపైన నీరు నిల్వ ఉండకుండా వర్షపు నీరు సైడ్ డ్రైన్లలో ప్రవాహం ఉండేటట్టు చూసుకోవాలని అధికారులు పర్యవేక్షిస్తూ మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లను నిరంతరం డిస్టిలింగ్ చేస్తుండాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వాహనాలను, సిబ్బందిని పెంచి వర్షాకాలం రాకముందు నగరంలో డిస్టిలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. సాహిత్యం సమకాలీనమై ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ వడ్లమూడి పద్మ అన్నారు. సమన్విత సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో గవర్నర్పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సభలో సాహితీ మంచులూరి కృష్ణకుమారి, శాంతిశ్రీ తదితరులు సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాహితీ జీవితంలో ఎదుర్కొన్న వ్యతలు, వివక్ష, వాటిని ఎదుర్కోవటానికి ఏం చేయాలనే విషయాలపై రచయిత్రులు వాడ్రు వీరలక్ష్మీదేవి, మంచులూరి కృష్ణకుమారి, శాంతిశ్రీ, బాలం త్రిపుర సుందరి, కె ఉషారాణి, కావూరి సత్యవతి, కోవూరి పుష్పాదేవి తమ అభిప్రాయాలను అందజేశారు. సాహితీ మిత్రులు గోల నారాయణరావు, చలపాక ప్రకాష్, అనిల్ డ్యానీ, అరసవల్లి కృష్ణ రచయిత్రులు కృష్ణిని అభినందించారు. ప్రభుత్వం కూడా రచయిత్రులను ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు. భాషలు వేరైనా, అక్షరాలు కొన్నైనా
మనిషిని సాహిత్యవనంలోకి వికసింపచేసేది, ప్రయాణింపచేసేది మేధస్సు. ఆ మేధస్సు వికసించాలంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదవాలంటే పుస్తకాలు రాసే రచయితలు ఉండాలి. సో ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన సాహిత్యం మానవాళికి లభ్యమైంది. ఈ ప్రయాణంలో పురుషులు కాకుండా స్త్రీలు కూడా రాయటం ప్రారంభించారు. ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య వ్యవస్థకు మారిన సమాజంలో స్త్రీలు అణగదొక్కబడినప్పటికీ తిరిగి ఆధునిక సమాజంలో స్త్రీలు తమను తాము నిలదొక్కుంటూ తమ అస్తిత్వాన్ని ప్రకటన చేయటం కోసం సాహిత్యకారులుగా మారారు. అయితే ఇది అంత ఈజీగా పురుషులకు దక్కినంత సులభంగా సక్సెస్ లేదా ఐడెంటిటీ స్త్రీలకు లభించడంలో కొన్ని కష్టాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని రంగాల్లో వివక్ష ఉన్నట్లే సాహిత్య రంగంలో కూడా స్త్రీల పట్ల వివక్ష ఉంది. సో ఈ వివక్షని మేము ఎదుర్కొన్న ఈ వివక్షని ఈ రచయితలుగా అనువాదకులుగా ఎదిగే క్రమంలో మేము పడ్డ కష్టాలను పరస్పరం పంచుకొని ఇప్పుడు తెలుగు మరుగున పడిపోతుంది, సాహిత్యం మరుగున పడిపోతుంది అన్న ఒక వాదం సమాజంలో పెచ్చురిల్లిన ఈ సమయంలో ఏం చేస్తే మేము మరింత నిలదొక్కుకోగలం, మరింత ఉత్తమ సాహిత్యాన్ని ప్రపంచానికి అందించగలం. మహిళా రచయితలు, మహిళా కవయిత్రులు వారి భావజాలాన్ని వారు ఏ రకంగా అయితే సాధికారతను కానీ సమ అధికారాన్ని కానీ సాధించుకోవటానికి వారి రచనల ద్వారా ఎంత తాపత్రయపడుతున్నారో, ఎంత ప్రయత్నం చేస్తున్నారో, ఆ రచనలు సమాజంలోకి సాంస్కృతికంగా సాహిత్యంగా ఎంత ముందుకు తీసుకువెళ్ళి ఏ రకంగా సమాజంలో ఒక సమభావాన్ని ఎదురు చూస్తున్నారో, ఆ సమభావం కోసం ఎంత కృషి చేస్తున్నారో అదంతా కూడా ఈ రోజున చాలా ముఖ్యమైన సంస్థల వాళ్ళు, ఆ రచయితలు, కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమానికి వచ్చి వారికి ఈ సాహిత్యపరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ సమాజాన్ని ఏ రకంగా అభ్యుదయ భావంతో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ప్రయత్నంలో ఏ రకమైన ఆ లక్ష్య సాధనకి ఎంత ఉద్యమం చేయాల్సి వస్తుందో అనేది వారి పాత అనుభవాలని చెబుతూ వారి ముందున్న కర్తవ్యాలని విశ్లేషిస్తూ అందరికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా అభినందనలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గాయని కౌశల్య దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి అనంతరం దుర్గమ్మను దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. తొందరలో మంచి సినిమా ఉంటుందని, అందులో మంచి పాత్రలు నటిస్తున్నట్లు ఆర్పి పట్నాయక్ వెల్లడించారు. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఎప్పుడు వచ్చినా అమ్మ ఆశీర్వాదం చాలా వామ్త్ అదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి ఇంకా బాగా అనిపించింది. అమ్మవారి అంటే మొత్తం యాంబియన్స్ అంతా మారింది, ముందు మీద చాలా బాగుంది ఇప్పుడు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచి అమ్మ బ్లెస్సింగ్స్ తోటి అందరూ మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తొందరలో ఒక మంచి సినిమా అనౌన్స్మెంట్ చేస్తున్నాను. అది మీ అందరికీ మంచి గుడ్ న్యూస్ అవబోతుంది. మీ అందరికీ ఇష్టమైన ఒక క్యారెక్టర్తో వస్తున్నాను నేను. శివరాత్రి తెల్లవారే అమ్మవారి దర్శనం చేసుకోవడం విజయవాడలో చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి వర్చస్సు అలా చూస్తే చాలు, చాలా ధైర్యంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఎక్కువసార్లు దర్శనానికి రావాలని ఆలోచిస్తూ ఉంటాం మేమందరం కూడా. సో ఆ దర్శనం చాలా బాగా జరిగింది, చాలా ఆనందం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఎన్టీఆర్ జిల్లాలో సాయంత్రం 4 గంటలకు 61.99గా పోలింగ్ శాతం నమోదు. కూటమి పార్టీలు బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం నల్లేరుపై నడకే. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోర్నామ మహేశ్వరరావు వెల్లడి.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.